ధోని శకం ముగిసినట్టేనా? ఫోర్లు సిక్స్ల మోత మోగించే అతడి బ్యాట్ విధ్వంసాన్ని ఇక మీదట చూడలేమా? మెరుపు వేగంతో చేసే స్టంపింగ్స్ ఇక గతమేనా అంటే క్రికెట్ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో చెపాక్ వేదికగా ఇవాళ జరిగే మ్యాచ్ ధోనికి ఫేర్వెల్ అంటూ ప్రచారం జరుగుతోంది. అతడు ఇవాళ తప్పక బరిలోకి దిగుతాడని సమాచారం. బ్యాట్ చేతపట్టి ప్రాక్టీస్ సెషన్లో అతడు భారీ షాట్లు బాతున్న వీడియో వైరల్ అవుతూ ఉండటంతో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సొంతగడ్డ రాంచీలో ఆఖరి వన్డే మ్యాచ్ ఆడిన మాహి చెన్నైలో చివరి టీ20 మ్యాచ్ ఆడతానంటూ గతంలో కామెంట్ చేశాడు. ఆ వ్యాఖ్యల్ని ఇప్పుడంతా గుర్తు చేసుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్కు ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఐపీఎల్లో మాత్రమే బరిలోకి దిగుతున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి కూడా సన్యాసం తీసుకుంటాడని ప్రచారం జరిగినా అతడు మాత్రం ఆడుతూనే వస్తున్నాడు. ఈసారి కూడా క్యాష్ రిచ్ లీగ్లో మాహి మెరుపులు చూద్దామని ఉవ్విళ్లూరిన అభిమానులకు నిరాశే మిగిలింది. గాయం కారణంగా సీఎస్కే ఆడిన 12 మ్యాచ్ల్లో ఒక్కదాంట్లోనూ బరిలోకి దిగని ధోని ఇవాళ ఆడటం పక్కా అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు 12 పాయింట్లతో ఉన్న చెన్నై ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే ఎస్ఆర్హెచ్పై తప్పక నెగ్గాల్సిన స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ మాహి ఆడితే ఏ ప్లేస్లో బ్యాటింగ్ చేస్తాడు అనేది ఆసక్తిని రేపుతోంది. అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దింపుతారని వినిపిస్తోంది. ఈరోజు ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఆల్మోస్ట్ ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ధోని స్టార్టింగ్ సీజన్ లో ఉన్నప్పుడే చెప్పారు మేనేజ్మెంట్ కేవలం 15 రోజులు మాత్రమే దూరంగా ఉంటాడు, కండరాల నొప్పితో బాధపడుతున్నాడని. కానీ ఆల్మోస్ట్ సీజన్ కా వస్తుంది, ప్లే ఆఫ్ రేస్ కూడా దగ్గర పడిపోయింది. ఈ రోజు సన్ రైజర్స్ తో ఆడాల్సినటువంటి మ్యాచ్ లో ఇంతైతేనే ప్లే ఆఫ్ రేస్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ధోని ఎక్కడ స్టేడియంలో కూడా కనపడలేదు. ఈవెన్ లాస్ట్ హైదరాబాద్ కు ఉపల్ వేదికగా జరిగినప్పుడు కూడా మ్యాచ్ లో ధోని హైదరాబాద్ చేరుకున్నాడు. ఆ రోజు ఆడతాడని చెప్పి కూడా అందరూ భావించారు, కానీ ఆ రోజు కూడా కనీసం గ్రౌండ్ కి కూడా రాలేదు. కానీ ఈ రోజు చెబాక్ చెన్నై స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతుంది, అది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ తో. ఈ రోజు ఖచ్చితంగా ధోని ఆడతాడు, ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉంటాడు, ఈ రోజు రిటైర్మెంట్ కూడా ప్రకటిస్తాడు అనేటటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ సీజన్ లో మనం చూసాం ధోని కంప్లీట్ గా దూరం అవుతున్నప్పుడు ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి. ఆల్మోస్ట్ సీజన్ కు దూరం అయిపోయినట్టే కాకుండా ఎంటైర్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా దూరం అయిపోతాడు, కేవలం హెడ్ కోచ్ గా మిగిలిపోతాడు అని చెప్పి కూడా అంటున్నారు. కానీ ఫ్యాన్ బేస్ ను పెంచుకోవడానికే ధోనిని కావాలని అలా ఉంచారు. నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడు, అలా నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడని ప్రొలాంగ్ చేస్తూ వచ్చారు తప్ప ధోని ఆడే పరిస్థితి లేదు, తను ఫిట్ గా లేడు అని కూడా చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటికే భావిస్తా ఉన్నారు, క్రికెట్ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ లో ధోని ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తాడు అని చెప్పి అందరూ భావిస్తా ఉన్నారు. ఈ రోజు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడి చెపాక్ స్టేడియం వేదికగానే తను ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. మరి ఈరోజు